హాయ్ అందరికీ. ఇవాళ ఎంసెట్ కోసం ఒక ఇంపార్టెంట్ విషయాలు చెప్పడానికి మీ దగ్గరకొచ్చాను. ఎంసెట్ కీ అయితే రిలీజ్ అయిపోయింది. ఎలా చెక్ చేయాలనేది ఒకసారి చూడండి. ఏపీ ఎంసెట్ అనే వెబ్‌సైట్ ఉంటుంది. దాని మీదకెళ్ళి ఏపీ ఎంసెట్ 2026 అని గూగుల్‌లో టైప్ చేస్తే మీకు ఈ వెబ్‌సైట్ కనిపిస్తుంది. అక్కడికెళ్ళిన తర్వాత రెస్పాన్స్ షీట్ అని ఉంటుంది. అక్కడ మీ హాల్ టికెట్ అండ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ హాల్ టికెట్ నంబర్ కొట్టి మీ డేట్ ఆఫ్ బర్త్‌ని, పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేస్తే మీకది డౌన్‌లోడ్ అయిపోతది. అది మీరు చెక్ చేసుకున్న తర్వాత, మీరు అందులో మీరు పెట్టిన ఆన్సర్స్ అండ్ దాంతో పాటుగా వాళ్ళు అసైన్ కీ ఏంటి అనేదొస్తుంది. మొత్తం క్లియర్‌గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీకెన్ని మార్క్స్ వచ్చాయో గుర్తుపెట్టుకోండి. అయితే చాలామంది ఇప్పుడు భయం స్టార్ట్ అవుతది. ఎంసెట్‌లో ఒక కీలో నాకు 38 మార్క్స్ వచ్చాయి. 39 మార్క్స్ వచ్చాయి. నేను క్వాలిఫై అయ్యానా? లేదా నాకు 40 మార్క్స్ వచ్చి నేను క్వాలిఫై అయ్యానా? నాకు 45 మార్క్స్ వచ్చాయి నాకు మంచి సీట్ వస్తుందా? సో, కీ అనేది ఫస్ట్ మీకు రిజల్ట్ ఎంతొచ్చింది అని చెప్పేది మాత్రమే. ఒకవేళ కీలో కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్‌ని ఎంతోమంది ఛాలెంజ్ కూడా చేస్తా ఉంటారు. సో, ఇలా ఛాలెంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కొన్ని స్కోర్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీరు 38 వచ్చినంత మాత్రాన మీరు ఫెయిల్ కాదు. 13 వచ్చినంత మాత్రాన మీకు ఫెయిల్ కాదు. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయికి అలాగే 38 వచ్చాయి కదా అని చెప్పేసి డిగ్రీ జాయిన్ అవుదాం అనుకోని వెళ్ళాడు. బట్ అసలుగా రిజల్ట్ వచ్చేటప్పుడు చూసిందేంటంటే ఆ అబ్బాయి క్వాలిఫై అయిపోయాడు. సో, అందుకని నేననేదేంటంటే కీలు బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవద్దు. మీరు వెయిట్ జేయండి. మంచిగా రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ జేయండి. మీ ర్యాంక్ వచ్చేదాకా వెయిట్ చేయండి. దాని తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. అండ్ పాయింట్ నంబర్ 3 ఏంటంటే, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీకు ఏ ర్యాంక్ వచ్చినా ఫ్రీ సీట్ అనేది వస్తుంది. జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఫ్రీ సీట్ వస్తుంది. మీకు నచ్చిన బ్రాంచ్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. అని ఎప్పుడు కూడా సజెస్ట్ చేసేది ఒకటే. మీరు ఎప్పుడు కూడా బ్రాంచ్ ఓరియెంటెడ్‌గా వెళ్ళండి. బ్రాంచ్ ఓరియెంటెడ్‌గా వెళ్తే మీకు ఇప్పుడు చాలామంది ఏంటంటే కాలేజ్ ఓరియెంటెడ్‌గా ఎళ్తారు. నాకు ఈ కాలేజ్ గావాలి, ఆ కాలేజ్ గావాలి, ఆ కాలేజ్ గావాలి. ఎప్పుడైతే మీరు కాలేజ్ ఓరియెంటెడ్‌గా ఎళ్లారో దానివల్ల మీకేమవుద్దంటే ఏదో చిన్న బ్రాంచ్ అదే కాలేజ్‌లో రావచ్చు. బట్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఫ్యూచర్ అనేది ఆగిపోయే అవకాశం ఉంది. డ్రీమ్ ఫర్ ఏ బ్రాంచ్. బ్రాంచ్ కోసం డ్రీమ్ చేయండి. ఆ డ్రీమ్ కోసం హార్డ్ వర్క్ చేయండి. కాలేజెస్ కోసం కాదు. ఆల్రెడీ నేనిప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా మీరు ఎంసెట్ రాసేసారు. మీ ఎంసెట్ రాయకముందైతే ఈ కాలేజ్ కోసం రాయండి, ఈ కాలేజ్ కోసం ప్రిపేర్ అవ్వండి అని చెప్పేవాడిని. మీకు సరైన ఇన్‌స్పిరేషన్ కోసం అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏ ర్యాంక్ వచ్చినా సరే బ్రాంచ్ ఓరియెంటెడ్‌గానే కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. సీఎస్ఈయా, ఈసీఈయా, ట్రిపుల్ అని చెప్పేసి. లేదా సివిలా, మెకానికల్ అని చెప్పేసి. ఓకేనా? సో, కీ ఓరియెంటెడ్‌గా కాదు. అర్థమైందా? రిజల్ట్ ఓరియెంటెడ్‌గా డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు కంగారేం పడొద్దు. మీకింకా స్కోర్స్ యాడ్ అవుతాయి. ఇంకా పెరిగే అవకాశాలుంటాయి. సో, హ్యాపీగా కీ చూసుకున్నాక మంచి డెసిషన్ తీసుకోండి. నా పేరు కరుణాకర్ సాయి. మాది శ్రీ సాయి ట్యుటోరియల్స్. నెక్స్ట్ వీడియోలో ఏ బ్రాంచెస్‌లో ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, తీసుకుంటే బెస్ట్ బెనిఫిట్ అవుతుందో మీకు, దాంతో పాటుగా ఇక మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ విజన్ ఉండే ఒక సూపర్ కోర్స్ ఎస్ఎస్‌టి అని చెప్పి ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఎస్ఎస్‌కే శ్రీ సాయి ట్యుటోరియల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల మీకోసం ఏ బ్రాంచ్ మీకు సరిపోతుందనే విషయం క్లారిటీగా తెలుస్తుంది. ఓకే. థాంక్ యూ సో మచ్. నా పేరు కరుణాకర్ సాయి. మనది శ్రీ సాయి ట్యుటోరియల్స్. ఒకవేళ వీడియో ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో నేను ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్. బై బై.